దేవదాస్ చూసుకునే పని లేదా? నేను అదే అడుగుతున్నాను. ప్రియా వస్తున్నప్పుడు నువ్వు చూసుకోవాలి కదా. నిన్ను ఏంటి ఆ పిల్ల కూస్తూ కూస్తూ కబడ్డీ ఆడినట్టుగా అమరికి అడ్డంగా అటు ఇటు ఇటు అటు తిరుగుతుందేంటే? అన్నయ్య బయటికి వెళ్తున్నాడుగా, ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తుందేమో. చెప్పాలనుకుంటే చెప్పొచ్చు కదే, ఈ చెడుగుడంట ఎందుకు? దేవదాస్ 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 ఒకసారి మీ తల వంచండి. ఎందుకు? ఒకసారి వంచండి చెప్తాను. ఎందుకంత గట్టిగా కొట్టావు? నీకేమైనా పిచ్చా? ఇలా అయినా పర్వాలేదు దేవదాస్, కానీ కొమ్ములు వస్తే బాగుండదు కదా. కొమ్ములేంటి? ఒకసారి తలని కొట్టుకున్నాక రెండోసారి కొట్టుకోకపోతే కొమ్ములు వస్తాయంట. నేనైతే ఎలా ఉన్నా అందంగా ఉంటాను, నాకేం పర్వాలేదు. కానీ మీరేమో అంతంత మాత్రంగా ఉంటారు. దానికి తోడు కొమ్ములు కూడా వచ్చాయంటే అంతే. ఏంటి? నేను అంతంత మాత్రమే ఉంటానా? నన్ను నిలదీస్తే నేనేం చెప్పాలి? ప్రియాని అందంగా తయారు చేసినట్టు నన్నెందుకు హ్యాండ్సమ్ గా తయారు చేయలేదని ఆ దేవుడు బ్రహ్మను నిలదేయండి. ఆగండి 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 ఆగండి. మళ్ళీ ఏంటి? ఎందుకంత కోపం? ప్రశాంతం. మీరు బానే ఉంటారులేండి. నేనే సరదాగా ఆట పట్టిద్దామని అలా అన్నాను. అది నాకు తెలుసు గాని తప్పకుండా నేను వెళ్తాను. సాయంత్రం మీరు తినటానికి నేను స్పెషల్ ఏర్పాటు చేస్తాను. బయట ఏది పడితే అది తినకుండా ఇంటికి రండి. స్పెషల్గా ఏర్పాటు చేస్తావా? అంత భయం అవసరం లేదులే దేవదాస్. ఏదో ఒకసారి వంటలా అయ్యిందని ప్రతిసారి అలాగే జరుగుతుందా ఏంటి? వచ్చేయండి. టాటా. అన్నయ్య కోసం ఏం స్పెషల్ చేస్తావు వదినా? మాటైతే ఇచ్చాను కానీ ఇంకేం డిసైడ్ చేయలేదు. వంటేం చేస్తావు అంటే అలా భూమిని ఆకాశాన్ని కలిపి కూర వండేసేలాగా పిచ్చి చూపులేంటే? పిచ్చి చూపులు కాదు నానమ్మా, స్పెషల్ ఏం ఏర్పాటు చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఐడియా వచ్చిందా వదినా? చికెన్ బిర్యానీ అయితే ఎలా ఉంటుంది? సూపర్ వదినా, అన్నయ్యకి చాలా ఇష్టం. పెన్ను పేపర్ తీసుకురా. చెప్పు బామా. నువ్వు రాయి. చికెన్ కిలో, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, బిర్యానీ ఆకులు, బిర్యానీ బియ్యం కిలోన్నర, షాజీరా. ఇవన్నీ ఎందుకు నానమ్మా? చికెన్ బిర్యానీ చేయాలంటే ఇవన్నీ కావాలి కదా. అయ్యో నానమ్మా, నేను చేస్తాను అని చెప్పలేదు, ఏర్పాటు చేస్తాను అని చెప్పాను. అంటే బయట నుంచి తెప్పిస్తాను నేహా. గడుసు పిండమే.
రాధిక, మధ్యాహ్నం నుంచి నిన్ను గమనిస్తున్నాను. ఎందుకు చాలా టెన్షన్గా ఉన్నావు? నిన్నే అడిగేదమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను చెప్తానమ్మా. రాధిక ఎందుకు టెన్షన్ పడుతుందో నాకు తెలుసు. నేను నిన్ను ఎంత నమ్మాను, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఈ ప్రపంచంలో మా అమ్మ తర్వాత నేను నిన్నే అంతగా ప్రేమించాను, నీకెంతో విలువ ఇచ్చాను. అందుకు ప్రతిఫలంగా నువ్విలా చేస్తావా? నేను చెప్పినట్టు కైలాష్కి బ్రీఫ్ కేసులో రాధిక్కి సంబంధించిన నిజం కనిపించింది. ఈరోజు దీని పని అయిపోయినట్టే. నేనేం చేశానండి? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అడుగుతున్నావా రాధిక? కైలాష్కి నీ మీద ఇంత కోపం వచ్చిందంటే నువ్వేదో చెయ్యకూడని పనే చేసుంటావు. ఏం చేసావు రాధిక? అలా నిలదీయమ్మా. ఏమండి, ఎప్పటికీ మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకోవాలనేదే నా తపనంతా. మీ మనసుకి ఏం కష్టం కలిగిందో చెప్తే నేను సరిదిద్దుకుంటానండి. ఎగ్జామ్స్ అయిపోయి ఎన్ని రోజులైంది? ఫోర్త్ ఇయర్ అడ్మిషన్స్కి అప్లికేషన్ ఫిల్ చేసి ఫీజు పే చేయాలని కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. నీకు ఈ సంగతి చెప్పి కూడా 4 రోజులైంది. అయినా నువ్వు ఆ పని చేయలేదు. ఎందుకంత నిర్లక్ష్యం? ఇలా అయితే మీ నాన్నగారి కోరిక ఎలా నెరవేరుతుంది రాధిక? నా ఆశ ఎలా నెరవేరుతుంది? రేపే నేను కాలేజ్కి వెళ్ళి ఆ పని పూర్తి చేస్తానండి. మీరు ఇలా మాట్లాడుతుంటే నేను ఇంకేదో అనుకొని చాలా టెన్షన్ పడ్. ఇంకేదో అంటే? నా ఉద్దేశం మిమ్మల్ని తెలియకుండా నేను బాధ పెట్టానేమో అని. అదేం లేదు. పని వాయిదా వేస్తే నా కోపం వస్తుంది. సరే నాన్న, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగే అమ్మా. దీన్ని బట్టి బ్రీఫ్ కేసులో ఏదో పడింది. ఏం పడిందో కైలాష్ చూడలేదు. తను వెతుకుతున్నది అందుకే అని రాధిక్కి తెలీదు. అయితే బావ బ్రీఫ్ కేస్ మనం చెక్ చేద్దాం. నిజంగా అది రాధిక కొంప ముంచే ఆధారం అయితే మనకి ఇంకేం కావాలి? సరే, ఎలాగైతేనే ఆ బ్రీఫ్ కేసుని మనం చెక్ చేయాల్సిందే. రాధిక వంటగదిలో ఉంది. కైలాష్ ఏం చేస్తున్నాడో చూడు. అల్లుడు స్నానం చేస్తున్నట్టున్నాడు. ఇదే మంచి అవకాశం. బ్రీఫ్ కేసులో ఏముందో చూద్దాం. పదండి అన్న. నేను మీ నాన్న వెళ్ళి చూస్తాం. రాధిక వస్తుందేమో కనిపెట్టుకునుండు.
ఈ బ్రీఫ్ కేస్ కూడా మన దరిద్రానికి బాగా సహాయపడుతుంది. ఎలా ప్రయత్నించినా తెరుచుకోవడం లేదు. అమ్మో అల్లుడు. దాదా పద పద. పద పద. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో చూసారా? నీ బొంద చూసామే. రాధికకు అదృష్టం బంకలో అతుక్కుంటుంటే మనకు దురదృష్టం చెప్పుకి బబుల్ గమ్లా అతుక్కుంది. ఎంత ప్రయత్నం చేసినా బ్రీఫ్ కేస్ ఓపెన్ కాలేదమ్మా. ఈలోగా మీ బావ స్నానం చేసి వచ్చేశాడు. ఏమైందయ్యా అలా బిగుసుకుపోయావు? మీకు కొంచెమైనా విలువలు లేవా? మా గదిలోకి వెళ్ళి నా భర్త బ్రీఫ్ కేస్ చూసే అవసరం మీకేంటి? అత్తయ్య ఇంట్లో ఉండనిచ్చారనే విశ్వాసం కూడా లేకుండా ఏంటి మీకు ఈ బుద్ధి లేని పనులు? ఈసారి ఇలాంటి చిల్లర పనులు గనుక చేస్తే అత్తయ్యకు చెప్పడం కాదు, నేనే మిమ్మల్ని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను. జాగ్రత్త. నువ్వు మమ్మల్ని బయట గంటడం కాదే, నువ్వు ప్రేమించింది ఎవరో తెలిస్తే నీ భర్త చేత మేమే నిన్ను బయటకు గంటిస్తాం. ఏమండి, రండి భోజనం వడ్డిస్తాను. పద. నాన్న కైలాష్, అమ్మా. ఆ ఎస్ఎన్ కంపెనీ వాళ్ళకి ఏదో మెయిల్ పెట్టావంట. పెట్టానమ్మా. వాళ్ళు ఫోన్ చేశారు నాన్న. కొటేషన్లో చిన్న మార్పులు చెప్పారు. ఒకసారి దానికి సంబంధించిన ఫైల్ ఇవ్వు చూద్దాం. దీనికి సంబంధించి వేరే డాక్యుమెంట్స్ ఇవ్వు నాన్న. పొద్దున కింద పడిపోయిన ఫోటో బ్రీఫ్ కేసులో ఉందా? నా టైం బాగుండి కైలాష్ గారు చూడలేదన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా తప్పించాలి? ఓకే నాన్న, నాకు ఈ ఫైల్స్ అన్ని ఇచ్చే. నేను ఇవన్నీ ఒకసారి స్టడీ చేసి వాళ్ళకి కాల్ చేస్తాను. ఓకేమ్మా, సరే. అమ్మ రాధిక, పద భోంచేద్దాం. మీరు వెళ్ళండి అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను. అలాగే, త్వరగా వచ్చే.
మనవరాలా నీ చేతి వంట తినాలన్నది నా కోరిక. నువ్వెప్పుడు నేర్చుకుంటావు? నువ్వు నాకెప్పుడు వండి పెడతావు? మీరు పోయేలోపు నానమ్మా. హా? ఏంటి ఆ మాటలు? రామరామ, నా ఉద్దేశం అది కాదు నానమ్మా. మీరిక్కడి నుంచి తిరిగి వెళ్లేలోపు అని అంటున్నాను. ఇది కూడా నా ఇల్లే, నేనెక్కడికెళ్తాను? ఏంటి బిర్యానీ వాసన వస్తుంది? వదినా బయట నుండి తెప్పించింది. బయట నుంచిగా బాగా ఆకలేస్తుందమ్మా, వడ్డించు. మావయ్య మీ అబ్బాయి ఎప్పుడు వస్తాడా అని కనుక్కొని అప్పుడు వడ్డిస్తాను. ఎక్కడెక్కడో తిరిగి ఎప్పటికో కానీ రాడు. అంత టైం వరకు మేమెందుకమ్మా ఎదురు చూడటం? తను ఫోన్ చేసి కనుక్కుంటాను కదా, కాస్త ఓపిక పట్టలేవు. నేను ఊళ్ళో లేకపోవడం వల్ల నీ మ్యారేజ్ సంగతి తెలియలేదమ్మర్, లేదంటే గ్యారంటీగా వచ్చేవాడిని. పర్లేదులేరా, పెళ్లి ఫిక్స్ అయ్యాక ముహూర్తానికి ఎక్కువ రోజులు టైం కూడా లేదు. అందుకే నేను కూడా అందరినీ పిలవలేకపోయాను. ఓకే. ఇప్పుడు ఫోన్ తీస్తే ఇంటికి రమ్మని నస పెడుతుంది. ఫోన్ చేస్తే కట్ చేయడమేనా? ఏమైందమ్మా? ఫోన్ కట్ చేస్తున్నాడు మావయ్య. బిజీగా ఉన్నాడేమో. బిజీగా ఉన్నా సరే ఫోన్ తీసి నేను బిజీగా ఉన్నాను ప్రియా అని చెప్పాలి కదా. బా వదిలిపెట్టాలా లేదు. హలో, ఎక్కడున్నారు? పని మీద బయట ఉన్నాను. వెంటనే బయలుదేరి ఇంటికి రండి, మీకోసం చికెన్ బిర్యానీ రెడీ చేశాను. నేను రావడానికి టైం పడుతుంది. హలో హలో, ఏమన్నాడమ్మా? రావడానికి టైం పడుతుందంట మావయ్య. నువ్వు తినేసేయండి. నువ్వు కూడా రామ్మా, కొంచెం మాతో పాటు ఎందుకని. లేదు మావయ్య, నేను ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తాను. బాగుంది, కడుపు నిండా నువ్వు మిస్ తినండి. అయిపోతున్నావమ్మా. పర్లేదు మావయ్య, ఆయన వచ్చాక తింటాను. నువ్వు కూడా తింటే బాగుంటుంది చల్లారక ముందే.